ఎంత ఎండగొట్టినా ఏం కాదు గాని వాన మాత్రం పడొద్దంటారు చాలా మంది. ఎందుకంటే నెత్తి వలిగే ఎండగొట్టినా కూడా ఏ చెట్టు నీడకో పుట్ట నీడకో పోయి ఉండొచ్చు గాని అదే వాన పడితే అంత ఇస్కిస్కు లస్కు లస్కు ఏం చెయ్యలేం, ఎటు పోలేం. పెట్టుకున్న పనులన్నీ ఆగిపోయి అంత ఆగమాగం జగన్నాథం. మరిగా పండుగ దగ్గర పడుతున్న యల్లా వానలు జయంగా జనం తిప్పలెట్లున్నాయో ఒక పాలు అరుచుకొని వద్దాం పాండ్రి. జోరు వానలకు నల్గొండ నరకం చూసింది, వరంగల్ వణికిపోయింది, మహబూబ్నగర్ మసకబారింది, వికారాబాద్ ఈకారం అయింది. ఎటు చూసినా బంద్ అయిన రోడ్ల మీద వారుతున్న నీళ్లు, రాకపోకలు బంద్ అయి జనం పడుతున్న అవస్థలు చిన్నగా లేవు. నల్గొండ జిల్లా పోచంపల్లిలో మూసీ నది బొంగుడు బొంగితే జూలూరుకేంచి రుద్రవెల్లికి పోయే లో లెవెల్ బ్రిడ్జి పురాగా మునిగింది. దీంతో పోచంపల్లికేంచి బీబీనగర్ పోయే తొవ్వ బంద్ చేసిర్రు పోలీసులు. ఇక యాదాద్రి ఇంకా నల్గొండ జిల్లాలను కలిపే అమ్మనపోలు బ్రిడ్జి కాడ అయితే మూసీ నది బ్రిడ్జిని దాకి పారుతుంది. అటు గద్వాల జిల్లాలో ఇదే ఆగం. మానవపాడు మండలం అమరవాయిలో వాగు జోరందుకుంటే అటు ఇటు పోయే జనాలకు ఈ తీర్ల అవస్థలు పడ్డరు. బండి ఆగిపోయి నూక్కపోయేటోళ్ళు కొందరైతే ఊళ్ళకి ఎట్లయినా పోవాలని ట్రాక్టర్లు ఎక్కిపోయేటోళ్ళు ఇంకొందరు. ఐజలబడ్డ కుండపోత వానలకు వాగులు వంకలు ఒడ్డూసి పారినాయి. పంటలు మునిగి కొంత ఆగమైతే ఇండ్లకు నీళ్లు చేరి కొంత ఆగం. అటు వనపర్తి జిల్లాలో సరళ సాగర్ ప్రాజెక్టు శీతం వరదొస్తే ఆటోమేటిక్ గేట్లు తెరుచుకొని వరద కిందికి వెళ్ళిపోయింది. ఇట్లా ఆటోమేటిక్ గేట్లున్న ప్రాజెక్టు ఆసియాలో ఇదొక్కటేనాట. ఇటు సింగరేణిల పడ్డ ఆనశినుకులకు బొగ్గు దవ్వుడు బంద్ అయింది. బండ్లు సుత ఎక్కడి అక్కడనే ఆగినాయి. ములుగు జిల్లాలో భోగత జలపాతంకు వరద శీతం పెరిగి వాటర్ ఫాల్స్ గీ తీర్ల కనువిందు చేస్తుంది. ఇగిదిట్లుంటే అటు ఏపీల సుత ఏం తక్కువ లేదు. దంచుడు దంచితే అల్లూరు జిల్లా చిత్తూరు ఏజెన్సీ ఊర్లు అదురుకున్నాయి. వరద జేయంగా 40 ఊర్లకు రాకపోకలు బంద్ అయినాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు సిద్ధాపురం చెరువు అలుగుబారి రోడ్డు మీదకి చేరింది వరద. మొత్తానికి పండగలకు ఊర్లకు పోయేటోళ్లకు వరద తిప్పలు చాలా గట్టిగానే ఉన్నది.